श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। ఈ సాయి సన్నిధి గ్రంథం, ఈ గ్రంథంలో బాబాని ఆశ్రయించిన వాళ్ళు సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఆ సేవకులు ఆ బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి భావాలు కలిగి ఉంది, బాబాని వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, ఏం గ్రహించారు, ఆ గ్రహించి మనకి ఏం అందించారు, అదే ఈ గ్రంథం యొక్క విశిష్టత అనే పదం. అంటే విశేషంతో కూడినది. ఈ గ్రంథంలో ప్రతి రోజు ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు నార్కే అనే ఒక వ్యక్తి, ఈ నార్కే అనే వ్యక్తి ఎంఎస్సి భూగర్భ శాస్త్ర పరిశోధనలో పట్టభద్రుడు. చదువు రాని వాడిని కాదు, బాగా చదువుకున్నవాడు. చదువుకున్నవాడి కంటే బాబాను దర్శించమని చెప్పారు. బాబాను దర్శించడం ఏంటండి, ఆయనేముంది, ఆయన ఒక ఫకీరు కదా, ఆయన ఒక సాధువు కదా, ఆయన పిలిస్తే పోతాను అన్నాడు. ఇంకెంతమంది ఉంటున్నాడు, నేను పోయేది ఆయన పిలిస్తేనే పోతానన్నాడు. ఆయన పిలిస్తే పోతానంటే తండ్రి అండి ఆయన. పిల్లవాడు మొండికేసిన ఆయన మొండికేది. సరే రమ్మని చెప్పురా అంటే చీళ్ళు అడిగి పెట్టాడు. బాబాని దర్శిస్తానే బాబాని పరిచయం చేయబోతున్నాడు నా బోటిగాడు. బాబా అయినా నాకే అరే వాడి మీద నాకు పరిచయం చేసేదే, నాకు 30 జన్మ నుంచి తెలుసు అన్నాడు. 30 తరాలు తెలిసినప్పటికీ నేను మొహం ఎడ పెట్టుకోవాలి. నిన్న ఏదో పెద్ద మెహర్ బాగా నేనేదో ఈయన తీసుకొచ్చినట్టుగా, బాబాను పరిచయం చేసినట్టుగా, బాబాకి మారినట్టుగా అనుకున్నాను ఇప్పటివరకు నేను కూడా. అంటే మీరందరూ నేను పిలిస్తే రాలా, నా వల్ల రాలా, నా వల్ల మీరు మారలే, నా వల్ల మీరు తెలుసుకోవాలి. మీకు వారికి సంబంధం ఉంది కాబట్టి మీరు అటు కూర్చోగలిగారు, వినగలుగుతున్నారు, గ్రహించగలుగుతున్నారు, మారుతున్నారు. అందులో వీడికి సంబంధం ఉందంటావా? సంబంధం లేదు. బాబా చెప్పాడు కదా, మనకి ఉందని మనం అంటున్నాం. ఉందన్నోడు భ్రాంతి. వాడు గుర్తుపెట్టుకోండి, ఈ భ్రాంతిలో పడితే మనం ఇబ్బంది పడతాం. ఎందుకంటే శివుని ఆజ్ఞల్ని చేయమైనా పుట్టదంటారు. మరి జరిగే ప్రతి ఒక్కరికి కూడా ఇందులో మన ప్రమేయం ఉంటుందా అది చెప్పడం బాబా ఉద్దేశం అండి. ఇక్కడ నాలో అహంకారం ఉంది. లేదు ఒంగోలుకి తీసుకుపోక 50 తీసుకుని పోతాను పోయినప్పటికీ, అబ్బా మాస్టర్ గారు ఇంతమంది తీసుకొచ్చారన్న అని భావన ఇచ్చుకొని వెంటనే పుస్తకం ఓపెన్ చేసిన సరిగ్గా ఇదే వచ్చింది. నువ్వేంద్ర వాళ్ళు తీసుకొచ్చింది, వాళ్ళకి నాకు ఎన్నో జన్మ సంబంధం ఉంది అన్నాడు ఆయన. ఇంక నేనేం చేయాలా, నా చెప్తే నేను కొట్టుకోవచ్చు అంతే కదా. ఇంకా అక్కడ సమాధానం వచ్చింది కదా. ఆమెడు అంటున్నాడండి, నాకు ఇప్పుడు 30 తరాలంటే ఆలోచించండి, 30 తరాలంటే నాకు తెలుస్తున్నాడు. అంటే మనంతా కూడా ఆయనతో జన్మజన్మల అనుబంధం, సంబంధం. అందుకనే సత్సంగం పోయిన వారమైనా మళ్ళీ ఈరోజు ఆ సత్సంగం పెట్టుకుంటున్నారంటే కారణం ఏమిటి? ఆయనే. కాబట్టి మనం మూలాన్ని మర్చిపోకూడదు. చెట్టును చూసి ముడిచిపోతేట తల్లి మీద కావాలి, అది లోపల ఉంటుంది. బ్రహ్మాండంగా బిల్డింగ్ ఉంది, నిలబడే కారణం ఏంటి? మళ్ళీ బాగా ఇల్లు కట్టారండి, ఎవరు ఇల్లు కట్టారు? ఫౌండేషన్ లాగా ఎవరు ఇల్లు కట్టారా? కాబట్టి ఆ ఫౌండేషన్ మర్చిపోకూడదు అని చెప్పడం ఉద్దేశం ఇది. ఎవరు చెప్తున్నాడు? నాకేది చెప్తున్నాడు, ఇటు శ్యామాకి చెప్తున్నాడు, మనకే చెప్తున్నాడు. మన సంబంధం అంతా కూడా నా భావం వల్లనే, నా సంకల్పం వల్లనే మీరందరూ ఇక్కడ చేరారు అంటే. ఎందుకంటే కృతజ్ఞతామం పెరుగుతుందనండి. ఈ జన్మలో నాకు పట్టుకున్నాను స్వామి బాబా, ఇంతకాలం ఎందుకు వదిలిపెట్టావు, ఇప్పుడు కలిసి ఇప్పుడైనా అనుగ్రహించావు కదా అనే భావం రాదండి. మీరు సత్సంగం ఈ సంవత్సరాన్ని పెట్టుకున్నారు, అనుకునే ఉంటారు. ఇన్నిసార్లు జరిగింది, ఇన్నిసార్లు పెట్టుకుని ఉంటారు, పెట్టుకున్నారు. ఒకసారి పోయిన వారు పెట్టుకున్నారు, అంతకుముందు ఒకసారి పెట్టుకున్నారు. మరి అంతకుముందు అంతా అంటే
అంతకుముందు ఎప్పుడు అనుభవించారు అంటే ఈ భావం ప్రేరణ కలిగించడం కోసం బాబా చెప్తున్నాడండి ఇక్కడ. ఇంత అదృష్టం మాకు ప్రసాదించారా అని ఆయన కృతజ్ఞతాభావంతో కలిగి ఉండడం కోసం ఉపయోగపడుతున్నాడు ఈ ఒక మాట. వెంటనే బాబా మనం చూస్తే ఏంది, ఆయన చూస్తేనే ఆయన కళ్ళు ముద్ర వేస్తుందంట. ఏముంది కళ్ళు, బాబా కళ్ళలో ముద్రపడిన శరీరం, తెల్ల జుట్టు, తెల్ల గడ్డము, తెల్లగా ఇంచుకుంటూ ఏముంది ఆయన కళ్ళలో, ఆయన కళ్ళను ముద్రించుకుందన్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా చూసుంటాడు ఆ కళ్ళని. ఆ కళ్ళు ఎలా ఉంటుందంటే నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నట్టుగా అనిపించిందట, నా అంతరంగాన్ని గమనిస్తున్నట్టు అనిపించిందట. అప్పుడు శాశ్వతంగా మనకి ఎట్లా గుర్తుండిపోతుంది కదా. ఇలా చూస్తున్నాను అనుకోండి, నాకు అనిపిస్తుంది అసలు బాబా నన్నే చూస్తున్నాడు, నాకు తెలుసుకుంటున్నాడు అనేప్పటికీ అలాగే స్టాంప్ అయిపోయింది. అప్పుడు ఏ కళ్ళు చూసినా బాబా కళ్ళుగా నాకు అనిపిస్తుంది. అందరూ నా పరీక్షిస్తున్నారు అనిపిస్తుంది. నేను అబద్ధం చెప్తున్నా, మరి నేను అబద్ధం చెప్తున్నా చూస్తున్నాను, ఆ కళ్ళలో నుంచి చూస్తున్నా. నేను అబద్ధం చెప్పే సంగతి నాకు తెలుసు, మీకు ఎవరికి తెలియదు. కానీ ఆ కళ అరే బాబా గమనిస్తున్నారు, లోపల ఎటువంటి అనే భావన వస్తుంది కదండి. ఎందుకు చెప్తున్నంటే మనం ఉద్రేకంగా బాబా చెప్పడం అండి. స్టార్ట్ అయిన వ్యక్తుడు ఒక ఇంటికి పోవాలనుకున్నాడు. బాబా నేను వంటికి పోయినావా అన్నాడు. పోలేదు బాబా అన్నాడు. సరే బాబా చెప్పాడు, ఒకసారి వంటికి పోయినాడు. లేదా వాళ్ళ ఫ్రెండ్ కోసం చూసి తలుపు తిట్టాడు, వాళ్ళ ఫ్రెండ్ లేడు. ఆ ఇల్లాలు బయట వచ్చింది. ఆ ఇల్లాలు బయట వస్తానే కాస్త మనసు చలించింది. చలిస్తానే వెంటనే ఇలా చూస్తే బాబా అక్కడ నిలబడి ఉన్నాడు. ఏంటి ఆ చూపు అన్నట్టుగా అనిపించిందట. ఇంకా జన్మలో ఆ భావం వస్తుందా? ఎందుకు? వాడికి వస్తే ఏమి రాకపోతే బాబాకి ఎందుకండి? వాడు ఎట్టపోతే బాబాకి సంబంధం? ఒక్కసారి ఆయన పాదాల దగ్గర మనం వచ్చిన తర్వాత మనం వదిలిపెట్టాడు. అది మనం గుర్తించాలి. అయితే అది గుర్తిస్తే దానికి ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది. మనం గుర్తించడం లే. ఏంది కష్టం వచ్చినప్పుడేమో ఏంటి బాబా అంటున్నాం, సుఖం వచ్చినప్పుడేమో సరేలే మనం ప్రార్థన చేశాం కాబట్టి పారాయణ చేసాం కాబట్టి వచ్చిందంటానే. కానీ ఆయన దయ వల్ల అనే భావం ఉండడం చాలా అరుదు. ఎందుకంటే నా అనుభవాలు చెప్తానండి. ఎందుకు వచ్చిన గొడవ, మా పాపకు మెడికల్ సీట్ రావాలని అని ప్రార్థన చేసిన. మెడికల్ సీట్ వస్తాను ఎవరికి చెప్పాలి? నేను బాబాకి చెప్పాలా? బాబా మా అమ్మాయికి సీట్ వచ్చింది అన్నా, మా అమ్మాయికి సీట్ వచ్చింది పొద్దున సాయంకాలం చెప్పి సాయంకాలం నేను చెప్పిన. ఏంటిది? అర్థమైందని భావిస్తున్నా. అది గుర్తుపెట్టుకోవడానికి గుర్తు చేయడమే బాబా ఉద్దేశం అండి. నా కళ్ళు అని గుచ్చి గుచ్చి చూస్తున్నాయి అంటే ఆ కళల్లో ఆ ప్రేమ, ఆ కరుణారసం, ఆ కరుణామృతం హృదయాన్ని తాకింది. మనం చూస్తున్నాం, దర్శించడం లేదు. చూడడం వేరే, దర్శనం వేరే. చూస్తున్నాం బాగానే, కానీ దర్శనం అంటే ఏంటి? అందున్నట్టు అణువణువు హృదయాన్ని తాకాలి, హృదయ స్పందన కలగాలి. నిజంగా మీరందరూ దర్శిస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చూస్తున్నాను. జనవరి 1కి చెంగాళమ్మకి ముత్యాల చీర కట్టారండి. వెళ్ళా కిలోకి ముత్యాల చీర బ్రహ్మాండంగా మెరిసిపోతా ఉంది. ఒక్క పువ్వు కూడా లేదు, అద్భుతంగా ఉంది. దర్శనం చేసుకుని వచ్చేసాడు, చూసేసి వచ్చేసాడు. దర్శనం చెప్పకూడదు, చూసి వచ్చా. మీరు వచ్చి అవి చూసావా అమ్మకి ఒక్క పువ్వు కూడా లేదు అని అంటున్నాను. అదేంటిరా కిరీటి మీద పెద్ద గులాబీ పువ్వు పెట్టినారు చూసావా అని అడిగారు. మీరు ఒక్క పువ్వు పెట్టారు కదా కిరీటం మీద, చూసావా అని అంటే నేను ఇవ్వాలి తెలబోయా. మీరు దర్శించారు, ఇది కాలిగోటు నుంచి తల వరకు దర్శించారు. అమ్మ కళ్ళల్లో ప్రేమ అమృతాన్ని చవి చూశారు. నేనేం చూశాను? చూశాను ముత్యాల చీరను చూశా. అద్భుతంగా ఉంది ముత్యాల చీర వేసుకుని. ఫలితం వీడికా మీకా? అందుకని ప్రతి ఒక్క విషయంలో ఒకటి మనం దర్శించాలి. ఇది దర్శించాడు కాబట్టి నన్ను అలాగే గుర్తుంది. నన్ను అనువనువునా గుర్తు చూస్తున్నట్టుగా అనిపించిందట.
అంటే వారి రూపం నా హృదయం అట్లాగే ముద్ర పడిపోయిందట. ముద్ర ఎప్పుడు పడుతుందండి? ఒక వస్తువుని చూసినా, ఒక వ్యక్తిని చూసినా, ఒక ప్రదేశాన్ని చూసినా ముద్ర ఎప్పుడు పడుతుంది? పూర్తిగా ఆస్వాదిస్తే తప్ప ముద్ర పడదు. నేను అజంతా ఎల్లారైపోయా, మీరు అజంతా ఎల్లారైపోయారు. నేను బొమ్మలు చూసుకుంటూ వచ్చేసాను. బొమ్మలో ఆంతర్యాన్ని గ్రహించి మీరు వచ్చారు. ఇంకా మీరు అజంతా ఎల్లోర్ పోకపోయినా అజంతా ఎల్లోర్ అంటానే మీ మనసులో ఆ శిలలు, ఆ రూపము, అందులో ఆంతర్యము మీకు ఇక్కడ దర్శనమిస్తుంది. అలాగే ప్రదేశమైంది. ఒక వ్యక్తి దగ్గర నేను చూశా, చాలా గొప్పవాడండి, మంచివాడండి. ఆ వ్యక్తిని మీరు చూశారు. ఆ వ్యక్తిలో ఉన్న మంచితో ఉన్న ఆంతర్యాన్ని, మాటలో ఉన్న మధురత్వాన్ని మీరు గ్రహించారు. ఎంత చక్కగా మాట్లాడారంటే, అబ్బా ఆ మాట చూడు, ఆ ప్రేమ చూడు, ఆ పలుకు చూడు, ఇంకా విందామనిపిస్తుంది మీకు. బాగా మాట్లాడాడండి అని అంటాను నేను. అర్థమైంది? అలాగే వస్తువులు, ఒక వస్తువు ప్రీతికరమైన అనుకోండి, నేను టీవీ చూస్తా గబగబా మామిడి పండు తినేసిన. ఎలా ఉంది మామిడి పండు? బాగుంది అంటాను నేను. మీరంటే భలే ఉందండి అంటారు. తేడా ఉందే లేదా? మీరు మాత్రం అనిపించమ్మా. ఇంకా మీరు జీవితంలో మా బంగనిపల్లి కాదు, ఆరంభాగం బంగనిపల్లి అంటే చాలు, లోటలో ఉడుతుంది. అది ఆస్వాదించడం ఉన్నా దర్శించడం తేడా ఉంది కదా. అలా అయితే మీకు ముద్ర పడిపోయింది. అలాగే బాబాని చూస్తానే బాబా యొక్క దివ్యత్వం, బాబా యొక్క నీరుడు, బాబా యొక్క పలుకు, బాబా చూపులో కరుణ చూస్తేనే కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా బాబా యొక్క స్వరూపం దేవుళ్ళు అలాగే ముద్ర చెప్పుకున్నా. ఎప్పుడైతే ముద్ర దిగిపోయిందో వీరులేక దేవాలకు వెళ్ళలేకపోయినా బాధపడడు. అయ్యో గుడికి వెళ్ళలేకపోయినప్పుడు వీరుడు ఎక్కండి అంటే నేను ఎగ్గొట్టిపోతాం మనం అంతా. నేను కూడా తెలిసి దేవుడు చూసుకుంటాను, బాబా చూసుకుంటాను అని చెప్పేసి పోయాడు కదా, ఏమి గుడికి పోయేది అనుకోపోతాడు. వీలు కానప్పుడు అది వీలు కానిటువంటి రేపు మొత్తం పరిశీలనగా చూసుకుంటే, ఆస్వాదించగలిగితే, దర్శించగలిగితే అలాగే ముందుకుపోతాడు. అలాగే శ్రద్ధగా వినగలిగితే ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఇది గుర్తుకొస్తే మనసు ఆనందంగా ఉంటుంది. వినడం కాదు, వినిపించుకోవాలి. వినిపించుకుంటే ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఇది గుర్తు వస్తుంది అన్నమాట. అది శాశ్వతం. అట్లాగే ఇతడు ఆంతరిక అనుభవాలు క్రమక్రమంగా మంచి భావాలు కలిగింది. ఆంతరింగికంగా అంటే లోపల మంచి భావాలు నేను చెడు వస్తానే ఆయనకు గుర్తు వస్తామండి. ఇంకేడ మంచి ఉండకుండా పోతుంది. ఏదైనా సరే తక్కువ గుర్తు వస్తుండే, ఆయన చూపు గుర్తు వస్తుండే, ఆయన మాట గుర్తు వస్తుండే, ఆయన చేత గుర్తు వస్తుంది. అంటే ఎంతగా దానికి ఆ వాతావరణానికి అనుకూలమైంది. అంటే బాబాతో ఉండడం వల్ల అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేయడం, సాన్నిధ్యంలో ఉండడం, ఆయన ప్రవర్తనలు వినడం, ఇట్లా వీలున్నప్పుడు వచ్చినప్పటికీ కూడా సమయాన్ని వృధా చేసుకునేవాడు కాదు. అంటే మనం వెళ్తుంటాం, నేనే వెళ్తుంటా షిరిడీకి, ఇక్కడ ఇంత ఖర్చు పెట్టుకు పోతా, ఫస్ట్ హారతి వేస్తా, ఆ తర్వాత నిద్రొస్తాను మధ్యాహ్నానికి అని అనుకున్నానండి. మీరు కాదు, పోయింది ఎందుకు? ఇంత శ్రమ పడి ఖర్చు పెట్టి నిద్రపోవడానికి ఇక్కడే నిద్రపోవచ్చు. మళ్ళీ ఎంక్వైరీ చేస్తా, షిరిడీలో మంచి హోటల్ దొరుకుతుందా, మన ఆంధ్ర ఫుడ్ బాగా దొరుకుతుందా అని ఎంక్వైరీ చేస్తా. ఆ ఆంధ్ర ఫుడ్ వేసి మన ఇంట్లోనే ఉంది కదా, ఆడేవాడు ఎందుకు అని ఆలోచన నాకు ఇప్పుడు వస్తుందండి. ఆ ఆలోచనలన్నీ ఇది అట్లా కాదు. ఆడికి వెళ్తారు, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఒక షిరిడీనే కాదండి, మనం తిరుపతికి వెళ్ళొచ్చు, కాశీకి వెళ్ళొచ్చు, రామేశ్వరం వెళ్ళవచ్చు, రేపు అయోధ్యకి కూడా వెళ్తున్నాం మనం. అయోధ్యకి వెళ్ళిన తర్వాత పూజ 4 కిలోమీటర్లు నడిచానండి. ఏదో 4 కిలోమీటర్లు నడవాలంటే అయోధ్యకి పోవాలంటే, చూడాలంటే తిరిగి నాకు తెలియదు. నేను భగవంతుని చూడాలంటే ఏదో నాకు నడిచిపోవాలంటే చాలా దూరం. చాలా నడిచానండి, కాళ్ళంతా నొప్పులు అంటాను. దర్శనం బాగైంది, అద్భుతం అండి. ఆ బాలరం చూడండి, ఆ కళ్ళు, ఆ చిరునవ్వు అని నేను చెప్పలేదండి.
నా కాళ్ళు ప్రసంగం చెప్పుకున్నా వచ్చి అది గుర్తు చేస్తున్నాడండి. పొరపాటు చేయడం ఎవడండి? ప్రతి ఒక్కరు పొరపాటు చేసేవాళ్ళమే. దిద్దుకుంటేనే వివేకం. ఆ దిద్దుకోవడానికే మాస్టర్ సత్సంగం పెట్టాడండి. అది బాబా కథ కబ చదివి సిలిపోయి భయం చేసేకూడదా? అయిపోయింది బయట సత్సంగం. దానివల్ల ఉపయోగం ఉంటుంది. కరెంట్ ఖర్చు సరిగ్గుంటుంది ఇంట్లో అందరిలో, ఎందుకంటే టీవీ పెట్టుకోం కదా, కాబట్టి కరెంట్ మిగిలి ఉంటుంది వల్ల. కానీ దానికి అది ఫలితం ఉంటుంది కదా. ఒకరోజు బాబా అందరికి కప్ని ఇస్తున్నాడు. కప్ని అంటే ఆయన వేసిన గుడ్డలు. ఒకసారి బాధపడేది అనుకోండి, మొట్టమొదటి ఇచ్చేవాడు కాదు, తర్వాత 1918 ఆయన ఇచ్చేవాడు. ఇస్తూ ఉంటే నాకు గొడిస్తే బాగుంది కదా అనుకున్నాడు. ఈ నాకే అందరికీ పంచుతున్నాడు. అంటే నా మీద బాగుండు కదా అనుకున్నాడు. ఎందుకని? అది ఇస్తుంటే నేను కూడా ఎప్పుడైనా పండగలప్పుడు పూజప్పుడు దాన్ని వేసుకొని ధరించవచ్చని నా ఆశ. ఇది బాబా స్పష్టత వచ్చింది కాబట్టి వేసుకుంటే నాకు బాగుంటుంది కదా అనే భావం. కొద్దిసేపు అయిన తర్వాత బాబాయిని పిలిచి ప్రేమగా తలని మురుతూ, అది కూడా ఐస్ చేస్తాడు ముందు, అలా తలని మురుతూ, నీ కఫ్ని ఉన్నందుకు నన్ను తప్పు పట్టవద్దు, నీకు ఇవ్వడానికి ఆ ఫకీరు అనుమతించలేదు. ఫకీరు అంటే భగవంతుడు, నువ్వు తప్పు పట్టవద్దు, నీకు ఇవ్వడానికి ఆయన అనుమతించలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలనో అది ఇవ్వాలి. అది ఆయనకే తెలుసు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇంకో కొనలో చూద్దాం. ఇప్పుడు ఆయన బట్ట ఇచ్చాడు అనుకోండి, కట్నీ ఇచ్చాడు, వేసుకుంటాను. వేసుకుంటే బాబా నా ఉన్నట్టుగా ఫీలింగ్. వస్తువు లేకుండా ఫీలింగ్ తెప్పించడమే బాబా ఉద్దేశం. నార్కేకి ఆ వస్తువు ఇవ్వకుండానే నిరంతరము నేను ఈ చంచలమైన భావన కల్పించుకోరా, అందుకని ఆ దేవుడు నీకేం చేస్తున్నాడంటే బాహ్యమైన వస్తువులు ఇవ్వకుండా ఆంతరికంగా ఉండడానికి నీకు ఇప్పించలేదు. ఒకటి. రెండవది, చుట్టాలు వస్తే వాళ్ళు అడిగించి పంపించేస్తాం. సొంతకాలకి మన ఆస్తి అంతా రాసిస్తాం. సొంతకాలం నేను వాడికి మాత్రం చాక్లెట్ ఇచ్చావే అంటుకుంటావు, నాకేమలేదు అనుకుంటాడు వీళ్ళు. నీ చాక్లెట్ ఫ్రిడ్జ్లో చాలా ఉంటాయి, వాళ్ళు 2 ఇచ్చావే అని తిట్టుకుంటూ ఉంటాడు మనసులో. వాడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, నాయన 4 తింటూ ఉంటాం. అప్పుడు అడిగిపోతాడు వీడు. అలా వెరీ గుడ్, ఒప్పుకున్నాం, ఒప్పుకోవాలి. ఇక్కడ ఆయన ముందర బయట అడ్డ సంగతి చూద్దాం. ఆ భావం కూడా ఉండొచ్చు. నీ కఫీలు ఎందుకు నా తప్పు పట్టబాక, ఎందుకంటే నా ప్రమేయం అంటూ ఏమీ లేదు. ఇక్కడ మాట వచ్చినా చేత అయినా ఆయన ప్రమేయమే అని ఆయనకే చెప్తున్నాడా, మనందరికీ? ప్రతి ఒక్కటి అన్వించుకోవాలండి. మనం చాలా ఉంటాడు, నేను వాళ్ళతో మాత్రం మాట్లాడేవా, ఇంత నాతో ఎందుకు మాట్లాడలేదు, ఇంతలో మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు ఇది మారాడు అని మారిపోయాడు. అంటే భావనకు వచ్చేస్తుంది కదా. ఎందుకు వస్తుంది ఆ ఆలోచన? అంటే ఆ వ్యక్తికి అవగాహన లేదు. అంత అవగాహన ఉంటే ఏదో అంత అవసరం అంత మాట్లాడుతుంటాడు, మనకు అవసరం ఉంటుంది 4 మాట చెప్పలేదా అనుకుంటారు. అవగాహన ఉంటే. అవగాహన లేనప్పుడు ఇట్లా ఉంటాయి. అవగాహన కల్పించడం బాబా ఉద్దేశం. అందుకని నీకు కూడా నా తప్పు పట్టబాక, ఇందులో నా ప్రమేయం అంటే ఏమీ ఉండదు, అంతా ఆయన ప్రకారం జరుగుతుంది. బాబానే కదా అక్కలకోట చరిత్రలో వస్తుంది. అక్కలకోట చరిత్రలో ఒక అతనుకు ఇది అవుతుందంటే అయిపోతుంది. ఏదో అక్కలకోట వల్ల బాధ్యత సిద్ధం చేయను అనుకున్నాం, నీకు అవుతుందిరా అంటే అయిపోతుంది. ఒకటి వచ్చి నాకు ఈ పని కావాలి స్వామి అంటే మౌనంగా ఉంటాడు, గమ్మునే ఉంటాడు, ఏం చెప్పడు. నీ సమయం అడిగితే మాట చెప్తే ఉంటుంది. అలా చెబితే అది ఒప్పుకోడు. ఆయన ఎవరు చెప్పమంటాడు వాడికే నేను చెప్పాలా, లేకపోతే చూపుతో కొడతాడు అన్నాడు. ఇది ఎక్కడ మాట చెప్తున్నా. అది నిజమైన సాధకుడి లక్షణం. భగవంతుడి అనుమతి లేనిది ఏ పని చేయలేడు కూడా. వాడు ఏదే ఉండదు. తోలబొమ్మలా కంటే తోలబొమ్మ కనిపిస్తుంది మనకి, ఆడిచ్చేవాడు కనబడతాడా? వీడు కనబడుతున్నాడు, వీడు లోపల మాట ఏంటి?
నేను అసలు ఈ మాట్లాడుకు వచ్చాను ఇక్కడికి. నేనేమన్నా నేను అనుకున్నది వేరే, ఇప్పుడు మాట్లాడే సందర్భాలు ఏమో జరిగినాయి. ఇక్కడ అందరికి సరిపోయి సమాధానాలు వచ్చి ఉంటాయని నేను భావించుకుంటున్నా. మరి ఎందరు సందేహాలకి తెలిసింది ఎవరు, తెలిపింది ఎవరు? వీరికి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా అది గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ ఆనందం, ఎప్పటికీ చింత ఉండదు. అందుకని ఇది ఆయన సంబంధం అయినా నీకు ఇవ్వలేకపోతే నేను బాధపడపాక, ఇది నా ప్రమేయం లేదు. నేను భగవంతుడు ఈ వస్తువు లేకుండా ధ్యానించడానికి అవకాశం ఇస్తున్నాడేమో, దాన్ని తెలుసుకో. వస్తువు చిరిగిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఆ కథని శాశ్వతంగా ఉంటుందా? చిరిగిపోతుంది. కాబట్టి ఆ వస్తువు సంబంధం లేకుండా నువ్వు ధ్యానించు అని చెప్పిన ఉద్దేశం కాబోదు. అట్లాగే ఇతడు ఎంఎస్సీ పాస్ అయ్యాడు కదా ఈ రసాయన శాస్త్రంలో కూడా. ఇతడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది బాబాని, బాబా ఉద్యోగం లేదు, నేను పూణేలో స్థిరపరుస్తానన్నాడు. అసలు పూణేలో ఇతనికి సంబంధించిన ఉద్యోగమే లేదు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. వెంటనే బర్మాలో నుంచి ఒక ఉద్యోగం వచ్చింది, ఇంకో దగ్గర నుంచి ఇంకొక ఉద్యోగం వచ్చింది. తనకి వస్తాను బాబాని అడుగుతున్నాడు. బాబాని అడిగితేనే నీకు పూనాలో ఉద్యోగం వస్తా అంటున్నాడు. ప్రతిసారి అదే మాట చెప్తున్నాడు. ఒకటి వారణాసి దగ్గర, ఒకటి బర్మా దగ్గర. నవ్వుకుంటున్నాడు నాకే. ఈడు వచ్చింది కానీ పూనా అంటాడు, ఆడ పూన సంబంధం లేదే అనేసి. సరే ఏదో ఒక అడ్వర్టైజ్ పడింది. 1916లో అడిగాడు ఇతను, దొరకలే. 17 ఒక అడ్వర్టైజ్ పడితే దానికి అప్లికేషన్ చేశాడు. చేస్తే ఇప్పుడు అంతకుముందు పూర్వలో ఇతను ఉద్యోగమే లేదు సంబంధించి. పడక ఒక పోస్ట్ పడింది అనుకోండి, దానికి ఎంత పోటీ ఉంటుందా? ఒక పోస్ట్కి లక్షలు కూడా ఉంటుంది. మళ్ళీ రికమెండేషన్, డబ్బు రెండు పని చేస్తాయి. చేసింది ఒకడు, ఇది డబ్బు పలుకుపడితే లేకపోయా వేశాడు. వాళ్ళు నారికి రాలేదు, ఎక్కడ నారికే అన్నాడు. మరి పూణేకి పోయాడండి ఉద్యోగం, ఆ ఉద్యోగం వస్తుంది అన్నాడు. సరిగ్గా వాళ్ళందరికీ కాకుండా ఇతనికి వచ్చింది. అంటే ఏంటి? భవిష్య విధాత అన్నాము. భవిష్య విధాత బాబా. ఆయనకి సర్వము తెలుసు, రాదు అనుకునేది వచ్చి తీరింది అంతే. ఇది వాళ్ళకే కదండి, మన సంఘటనలు కూడా జరుగుతుంటాయి మన జీవితాల్లో కూడా. ఇది నీకు వీలు కాదురా అంటే వీలు అయింది, వీలు అవుతుంది కూడా. వాళ్ళే ఆశ్చర్యపోయారు ఎలా జరిగిందని. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బల కొరవ, భగవంతుడు ఆయన తలుచుకుంటే ఇవన్నీ చిన్న చుట్టలు ఇవన్నీ కూడా. అటువంటి భవిష్యం గురించి కూడా విధాత అంటే సృష్టిస్తాడు అనుకున్నాం. అటువంటి మహాత్ముడు శ్రీ సాయి. మరి ఆయన కాకుంటే మనం ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి? ఎందుకంటే కులము మతము జాతి లేదు, అది ఒకటి ఉన్న మన ప్లస్ పాయింట్ ఒకటి. ఆయన అందరి వాడు, అందరికీ అందేవాడు, అందరికీ అందుబాటులో ఉన్నవాడు. ఎవరికి అందుబాటులో లేడు ఆయన? సాయి అంటే ఓయి అని పలకతాడట. మన పాటలు పాడుకుంటాం. సాయి అంటే ఓ అని పలుకుతాడట. మరి పలికి సందర్భాలు లేరంటారా? మనవరు చూస్తూ ఉంటాం. ఆ మాట రావాలే కానీ ఆయన ఎప్పుడెప్పుడు పిలుస్తాడా ఇది చూస్తుంటాడు. మనం తాత్సారం చేస్తూ ఉంటాం. ఆ విధంగానే భవిష్యత్ అంతా కూడా వారికి తెలుసు. ఒకసారి బాబా భిక్షకి ఒక మనిషిని పంపించారు. ఇతడు నన్ను కూడా పంపిస్తే బాగుంటుంది కదా, నాకు కూడా అవకాశం వస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. అసలు సూటు బూటు టోపీ వేసుకున్నాడు. పోతాడే బాబా భిక్షకి వాడిని పంపించమంటావా? కాదు, వీడిని పంపి అన్నాడు. సూటు బూటు టోపీ ఎక్కువ భిక్షకి పోతావా? కాబట్టి అడిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడే బ్రహ్మాండంగా వేసుకొచ్చాను, ఇప్పుడు బొమ్మంటున్నాడే అనుకున్నాడు. చూడండి ఇక్కడ. అంటేనే వెళ్ళాడు. ఆ రోజు నుంచి
ఆ రోజు భిక్షకి వెళ్ళి పక్కన మామూలు దుస్తులు దంచుకుని వెళ్ళాడు భిక్షకి. ఎందుకు అప్పుడే ఎందుకు చెప్పాడు మనం చూడాలండి. అప్పుడే ఎందుకు చెప్పాడు, ముందని చెప్పలేదు మామూలుగా ఉన్నప్పుడు? అంటే మనలో అహంకారాన్ని తీసివేయడం కోసం. భగవంతుడు ముందు ఆడంబరాలు పనికిరాని చెప్పడం కోసం. నాకు పాయింట్ ఆలోచించాలని ఇక్కడ. భగవంతుడు ముందు ఆడంబరాలు పనికిరాదు రా నాయన, సూడు బూటేసుకుని దేవుడు దగ్గరికి వచ్చింది. నాకు కూడా పాఠం వినండి. నేను పట్టుపంచి కట్టుకొని వస్తాను అనుకున్నా ఈరోజు. పెళ్ళికి పోయినా పట్టుపంచి తిప్పాను, దాన్ని కట్టుకొని వస్తావాలే అనుకుంటానే మళ్ళీ వచ్చి ఆ పట్టుపంచి ఇప్పటికే చెమట పట్టిపోయినది చీకిపోతుంది ఏం చేసుకో అన్నారు. అప్పుడు బుద్ధి వచ్చింది, సత్తగా చెప్పడానికి పట్టుపంచాను నీకు రాని సంగతి. ఇప్పుడు బాధపడేది అనమాట. అదొక పాయింట్. ఇది మనందరికండి. భగవంతుడి ముందు నిరాడంబరంగా వెళ్ళాలి. ఎందుకంటే ఆడంబరంగా వెళితే అవి లేని వాళ్ళు మనసు క్షోభ పడుతుందా పడదా? వాళ్ళు క్షోభ కలిగించిన ఉందామా కాదా? ఆ పాపం మనం మూట కట్టుకున్నామా కాదా? మామూలప్పటికి ఎక్కడికైనా వెళ్ళండి, వెళ్ళమని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏంటి, భగవంతుడి ముందు నిరాడంబరత ప్రదర్శించు, వినయం ప్రదర్శించు. ఇవన్నీ ఇవ్వడానికి పట్టుపంచి ఇవ్వడానికి ఎవరు కారకుడని ఆయన కాకపోతే ఆయన ముందు నా మెహర్బా నువ్వు ఇచ్చింది చూసుకోవాలి, నాకు చూసుకొని చూపించాడు ఆయనకి ఏమన్నా. ఇది అక్కడ కూడా మా చేతిలో వస్తుందండి. ఒక రాజు బ్రహ్మాండంగా పుట్టినరోజు కిరీటం తీసుకొని పోయేసి ఆయన ముందు పోతున్నాడు. అక్కడ లాగి కొట్టాడు దెబ్బ, కిరీటం పోయి అక్కడ పెంబడింది. నీలాంటి రాజుల్ని కొన్ని వేల మంది తయారు చేయగలరు, నేను నా జరిగింది ఆడమరకు వచ్చామంటాడు. ఇవన్నీ మనం అన్వయించుకోవాలండి. భగవంతుని మనం ఏ విధంగా మనం వెళ్ళగలగాలి అని. ఇప్పుడు నాకు కొంచెం ముడికి వేసినట్టుగా పట్టుపోయి పక్కన పెట్టేసి మామూలు తీసుకొచ్చాను అంటే సత్తగారు అంటే నాకు గుర్తింపు కావాలనే. అదే కదా నేను అనుకున్నాను. అవునా కాదా? కరెక్ట్ మీరు ఎందుకు చెప్తారమ్మా, నన్ను నోరు తెరవడం. ఇప్పుడు అది బొప్పి కట్టేది. అంటే ఇక్కడ బాబాని ఎందుకు ఎన్నుకున్నారు, ఎవరికి అర్థమవుతుంది? సూడు ప్రశ్న పిలిచాడు, ఎవరికి అర్థమవుతుంది? అది వాడికే అర్థమైంది. మరి పొరపాటు చేశారు బాబా. అందుకే బాబా మాటలు చేతలు అర్థం చేసుకోవాలంటే, ఆంతర్యం చేసుకోవాలంటే అది కూడా ఆయన అనుగ్రహం. కాబట్టి ఇక్కడ బాబా ఈ నారిక విషయంలో మనకి భవిష్య విధాత ఆయనే. ఆయన అంతరంగంలో మనం ఉండాలి, మనలో ఆయన కొలువై ఉన్నాడు అని గుర్తించగలిగితే మన జీవితం ప్రయాణం ఆనందమయంగా ఉంటుంది. ఎటువంటి కష్టము నష్టము అనే ఆలోచన కూడా మనకు రాదు. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన విధి. దీన్ని సక్రమంగా నిర్వర్తించడం నా కర్తవ్యం. అనుకున్నప్పుడు మూఢాచారాలకి కట్టుబడకుండా తన ఆలోచన విధానాన్ని ఉన్నతిలోకి తీర్చడానికి అవకాశం కల్పించిన వాడు కదలి మహర్షి. ఆయన ఈ సాయి సన్నిధి గ్రంథం ద్వారా మనందరికీ అద్భుతమైన బోధని అందిస్తున్నారు. ఈ విధంగా అలవర్చుకుంటూ ఆయన తత్వంలో మనందరం ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्ता